హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎగ్జామ్స్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి కదండి. సో ఈరోజు అయితే 7th ఆగస్ట్. సో ఐ థింక్ ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు నుంచి అయితే ఎగ్జామ్స్ అనేవి మీకు స్టార్ట్ అవుతాయి కదండి. సో మన ఛానల్లో ఎవరు ఈరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళు లేరు అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఎందుకంటే ఎవరు నాకు ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పి కామెంట్ అయితే చేయలేదు. కామెంట్ చేయమంటే ఈరోజు ఎగ్జామ్ ఉందని అయితే ఎవరు చెప్పలేదు. సో ఇన్ కేస్ ఈరోజు ఈ 7th ఆగస్ట్ లేకపోతే 8th ఆగస్ట్ ఆర్ 9th ఆగస్ట్ ఎవరికైనా ఎగ్జామ్ ఉంటే కనుక కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ ఎగ్జామ్ ఇప్పుడైతే మనం ఎగ్జామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటూ ఏమేమి క్యారీ చేయొచ్చు, ఏమేమి క్యారీ చేయకూడదు, సో మీరు క్యారీ చేసినా కొన్ని వేస్ట్ అయిపోతాయండి. సో అలాంటి వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం క్యారీ చేయొచ్చు, ఏం క్యారీ చేయకూడదు, అలాగే రిపోర్టింగ్ టైం ఏంటి, ఎగ్జామ్ స్టార్ట్ గేట్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి చెప్తానండి. మీరు ఏం తీసుకెళ్ళచ్చు నుంచి మీరు ఎగ్జామ్ టైం వరకు ఏం చేయొచ్చు అనేది చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ టు క్యారీ ఫర్ ఎగ్జామ్, ఓకేనా. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే మీకు 4 days బిఫోరే, ఎగ్జామ్కి 4 days బిఫోరే ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో లైక్ హాల్ టికెట్ లాగా, హాల్ టికెట్ అనొచ్చు, అడ్మిట్ కార్డ్, వాట్ ఎవర్ మేబీ, ఈ కాల్ లెటర్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాల్ లెటర్లో మీకు ఒక ఫోటో ఉంటుంది, పైన ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. సో దాని కింద ఇక్కడ ఫోటో పేస్ట్ చేయండి అని వాళ్ళే చెప్పింటారు, ఫోటో పెట్టమని. సో ఇక్కడ మీరు అనేది ఫోటో అనేది పేస్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఏ ఫోటో ఇస్తారో మ్యాక్సిమం ఆ ఫోటో అనేది పేస్ట్ చేయండి. ఇన్ కేస్ ఆ ఫోటో కనుక లేకపోతే వేరే ఫోటో అనేది మీరు పేస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఇక్కడున్న ఫోటో పేస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఇక్కడున్న ఫోటో పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సేమ్ అదే ఫోటో అనే అడిగింటారు, అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. బట్ ఉంటే పోస్ట్ చేయండి, ఇన్ కేస్ లేకపోతే వేరే ఫోటో అయినా పోస్ట్ చేయొచ్చు, ఓకేనా. సో హాల్ టికెట్లో అండి, ఇది వచ్చేసి హాల్ టికెట్ క్యారీ చేయాలి మనం, హాల్ టికెట్ ఆర్ ఈ కాల్ లెటర్, ఓకేనా. సో ఇన్ కేస్ ఎందుకైనా మంచిది మీరు అనేది 2 కాపీస్ అనేది తీసుకోండి, అంటే ఈ కాల్ లెటర్ అనేది 2 కాపీస్ తీసుకోండి. అలాగే మీరు అనేది ఇక్కడ పేస్ట్ చేసిన ఫోటోతో పాటు ఇంకొక 2 ఫొటోస్ తీసుకెళ్ళండి, ఓకేనా. 2 ఫొటోస్ అనేవి క్యారీ చేయండి. ఇది నేను చెప్తుంది అయితే సేఫ్ పర్పస్ అండి, మీరు అంటే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఒక ఈ కాల్ లెటర్ కాకుండా ఒక 2 ఈ కాల్ లెటర్స్ కాపీ తీసుకోండి. అలాగే ఒక 2 ఫొటోస్ అనేది క్యారీ చేయండి. ఇన్ కేస్ అక్కడ కనుక అడిగితే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కాబట్టి అడగరు. బట్ ఒకవేళ మీరు ఇది పేస్ట్ చేసుకుని ఈ కాల్ లెటర్ కనుక మిస్ అయితే సో అప్పుడు ప్రాబ్లం కదా. సో అందుకే టూ ఈ కాల్ లెటర్స్, 2 ఫొటోస్ అనేవి క్యారీ చేయండి బెటర్. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పేస్ట్ చేస్తారు, ఇంకొక ఈ కాల్ లెటర్ ఉంటుంది, ఇంకో 2 ఫొటోస్ అనేవి క్యారీ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడి అనేది క్యారీ చేయాలి. సో ఒరిజినల్ ఫోటో ఐడి కిందకి ఏమేమి క్యారీ చేయొచ్చు అంటే మన ఆధార్ కార్డ్ అండి. సో ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది. సో ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి. సో మీరు ఈ ఆధార్ కార్డ్ క్యారీ చేసేటప్పుడు మీ ఎగ్జామ్లో అయితే అంటే మీరు ఎగ్జామ్ అప్లికేషన్లు ఈ నేము అవన్నీ ఫిల్ చేస్తారు కదా, నేము, ఫాదర్ నేమ్ అన్నీ వస్తాయి కదా. సో సేమ్ అలాగే ఉండాలండి ఆధార్ కార్డులో. సో కొంచెం వేరే ఉన్నా కూడా మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటే ఆధార్ కార్డు క్యారీ చేయండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారో లైక్ మీ నేము, మీ ఫాదర్ నేము సేమ్ అలా ఉండేటట్టే ఈ ఆధార్ కార్డులో సేమ్ అలాగా ఉండేటట్టు చూసుకోండి. బై మిస్టేక్ ఎవరైనా తప్పుగా ఫిల్ చేస్తుంటే
ఆధార్ కార్డ్ తీసుకెళ్ళకండి. అంటే మీరు ఎలా ది మీ ఎగ్జామ్కి ఏ ఆధార్ ఏ డాక్యుమెంట్తో ఫిల్ చేశారో ఆ డాక్యుమెంటే తీసుకెళ్ళండి. ఓకేనా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కాల్ లెటర్లో ఏదైతే ఉంటుందో సేమ్ ఆధార్ కార్డులో అలాగే ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఇన్ కేస్ మా ఆధార్ కార్డులో అలా లేదంటే మీ ఓటర్ కార్డు కానీ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఈ పాన్ కార్డ్ ప్రింట్అవుట్ కానీ పాస్పోర్ట్ కానీ తీసుకెళ్ళచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఆధార్తో పాటు ఇంకొక అడిషనల్గా ఇంకొక డాక్యుమెంట్ అనేది క్యారీ చేయండి. అంటే ఆధార్తో పాటు ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, లేదంటే ఈ పాన్ కార్డు, పాస్పోర్ట్. ఓకేనా. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ క్యారీ చేయండి. అంటే మినిమం 2 ఐడి ప్రూఫ్స్ అనేవి 3 తీసుకెళ్ళండి. బెటర్ 3 ఐడి ప్రూఫ్స్ అనేవి తీసుకెళ్ళండి. ఓకేనా. సో మీకోసమేనండి. ఆడ మీ ఆధార్ కార్డు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా సో బ్యాలెన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఐడి ప్రూఫ్ చూపించేయచ్చు. సో అందుకని ఒక 3 ఐడి ప్రూఫ్స్ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ మీ దగ్గర 3 లేకపోతే ఒక 2 ఐడి ప్రూఫ్స్ అన్నా తీసుకెళ్ళండి. ఓకేనా. నాకు తెలిసి అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది అండ్ ఓటర్ ఐడి ఉంటుంది. ఉండే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, లేదంటే పాన్ కార్డు ఉంటుంది. సో తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడి వరకు ఈ కాల్ లెటర్ అండ్ ఆధార్ అండ్ ఇంకొక అడిషనల్ 1 or 2 డాక్యుమెంట్స్ తీసుకెళ్తారు. ఓకేనా. ఇది ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ కానీ గర్ల్స్ కానీ ఇన్ కేస్ బాయ్స్ కూడా వర్తిస్తుంది ఇది. సో బాయ్స్ కూడా చెప్తున్నాను, బట్ గర్ల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ రింగ్స్ తీసుకెళ్ళకండి. గోల్డ్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళకండి అండ్ హ్యాండ్ రింగ్స్ కూడా తీసుకెళ్ళకండి. ఎందుకు చెప్తున్నా అంటే గోల్డ్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా తీయించేశారండి. లాస్ట్ టైం ఎగ్జామ్కి నేను వెళ్ళినప్పుడు అయితే నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ తీయించేశారు, హ్యాండ్ రింగ్స్ తీయించేశారు. అలాగే కాళ్ళకి వేసుకుంటాం కదండి పట్టీలు మీరేమంటారు గొలుసులు పట్టీలు వాటర్ మూవీ ఏదైనా పిలుస్తాం కదా, కాళ్ళకి వేసుకుంటాం కదా. సో అవి కూడా తీయించేశారండి. సో మెల్లో చైన్ ఇన్ కేస్ ఎవరికైనా చైన్ మేము తీయలేము అంటే ఎవరికైనా తాళిబొట్టు చైన్ అది ఉంటుంది కదండి, గోల్డ్ చైన్ తాళిబొట్టు అదైతే మీకు కనుక సూత్రాలు మంగళసూత్రాలు అవి కనుక డాలర్స్ ఏమైనా ఉంటే వాటికి ప్లాస్టర్ వేసేస్తున్నారండి. సో ప్రాబ్లం లేదు. బట్ ఇయర్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ అయితే ఖచ్చితంగా తీయించేస్తున్నారు. ఓకేనా. వాచ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. అక్కడ టైమింగ్స్ మనకి కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది. సో వాచ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అలౌ చేయరు. ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ ఏంటంటే నేను తీసుకెళ్ళానండి. నేనైతే తీసుకెళ్ళాను. బట్ ఏంటంటే మనకి బయట మనం పర్చేజ్ చేస్తాం కదా, అంటే బయట కొనుక్కుంటాం కదా వాటర్ బాటిల్స్, వాటిని లేబుల్ అనేది ఇట్లా వాటర్ బాటిల్ పైన లేబుల్ ఉంటుంది కదా, అది తీసేసి తీసుకెళ్ళనిస్తారు. ఇన్ కేస్ మీరు ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన వాటర్ బాటిల్కి అయితే లేబుల్ ఎలాగో ఉండదు కదా, సో అది తీసుకెళ్ళనిస్తున్నారు లేబుల్ లేని వాటర్ బాటిల్ని. సో మీకు కావాలంటే తీసుకెళ్ళచ్చు. మరి మీ సెంటర్లో అలౌ చేస్తారో లేదో నాకైతే తెలీదు, బట్ నాకైతే అలౌ చేశారు. నేను కర్నూలులో రాశానండి ఎగ్జామ్, కర్నూలులో రాశాను. సో నన్ను అయితే తీసుకెళ్ళనిచ్చారు. ఓకేనా. సో ఇవైతే తీసుకెళ్ళండి, ఇవైతే తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఇవి క్యారీ చేయకండి అన్లెస్ అదర్వైజ్ మీతో పాటు ఎవరైనా వస్తున్నారు అంటే మీ పేరెంట్స్ కానీ ఆర్ ఎవరు మీతో పాటు ఎగ్జామ్ రాయకుండా మీకు తోడు వస్తున్నారు అంటే కనుక సో అప్పుడు మీరు పెట్టుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళచ్చు. లేదు అంటే మీరు అక్కడ గోల్డ్ చైన్ కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ మీరు అక్కడ పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఉంటాయి అనుకుంటా బట్ ఇబ్బంది పడతారండి. సో దాని బదులు మీరు క్యారీ చేయకుండా ఉండడమే బెటరు.
సో చూసుకోండి కొంచెం. అన్లెస్ అదర్వైజ్ మీతో ఎవరైనా మీ మదర్ కానీ ఫాదర్ కానీ సో మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ ఎవరైనా వస్తూ ఉంటే కనుక సో హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు. బట్ ఎవరు రాకపోతే ఇబ్బంది పడతారండి. సో క్యారీ చేయకండి, ఓకేనా. సో వాటర్ బాటిల్ గురించి అది వాచెస్ అలౌ చేయట్లేదండి, వాచెస్ లేదు అండ్ ఇంకేం అవసరం లేదు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఆధార్ వెరిఫికేషన్ చేస్తారండి. సో ఆధార్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు అనేది దీనికి పాస్వర్డ్స్ ఉంటాయి కదండి. కొంతమంది ఆధార్కి పాస్వర్డ్స్ పెట్టింటారు. సో లైక్ ఓటీపీ వస్తేనే ఓపెన్ అవుతుంది. సో అదనేది తీయించేసుకోండి ఆధార్ ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు. సో పాస్వర్డ్స్ని అంతా రిమూవ్ చేయండి, పాస్వర్డ్స్ ఉండకూడదు. ఇన్కేస్ మీకు ఓటీపీ కనుక వెళ్తే ఫోన్స్ అనేవి మీ దగ్గర ఉండదు. ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది ఎగ్జామ్ హాల్లో జరుగుతుంది. సో అది కూడా చెప్తాను, లోపలికి వెళ్ళాక జరుగుతుంది, అది కూడా చెప్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. సో మీ దగ్గర ఫోన్స్ ఉండవు, కింద కూడా మిమ్మల్ని చెక్ చేసి ఆధార్ కార్డ్ చెక్ చేసి పంపిస్తారు. సో మీరు పాస్వర్డ్స్ కనుక ఏదైనా పెట్టుకోవాలంటే తీసేసేయండి, ఓకేనా. అది ఆధార్కి. సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ టైమింగ్స్ అండి. టైమింగ్స్ ఏంటంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అండి. 3 షిఫ్ట్లు జరుగుతాయి కదా. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకైతే 7:30 AM. సో ఇక్కడ నుంచి మిమ్మల్ని అనేది లోపలికి అలౌ చేస్తారండి. సో ఇక్కడ నుంచి లోపలికి 7:30 నుంచి షిఫ్ట్ 1 వాళ్ళకి 7:30 నుంచి లోపలికి అలౌ చేస్తారు. గేట్ క్లోజింగ్ టైం అండి 8:30, అంటే 1 అవర్ మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. బట్ మీరు 8:30 వరకు అయితే వెయిట్ చేయకండి. మీరు మ్యాక్సిమం 7:45, 8 లోపల అనేది మీరు లోపలికి వెళ్ళిపోండి. ఎందుకంటే గేట్స్ కనుక క్లోజ్ చేస్తారంటే ఎవరు అడిగినా ఓపెన్ చేయరు, ఎంత మీరు బతిమిలాడినా ఓపెన్ చేయరు, ఎంత ఏడ్చినా కూడా మీకు ఓపెన్ అనేది చేయరు. సో కొంచెం అందుకనే ముందుగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ లోపలికి కూడా ముందే వెళ్ళిపోండి, లోపల కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో అది కూడా మీకు తొందరగా అయిపోవాలంటే కొంచెం తొందరగా వెళ్ళండి, ఓకేనా. 8:30 కల్లా 8:30 గేట్ క్లోజ్ చేస్తారండి. 8 కల్లా మీరు లోపలికి వెళ్ళిపోండి, ఓకేనా. ఎగ్జామ్ వచ్చేసి మనకి 9కి స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యాప్లో మీకు అనేది రిజిస్ట్రేషన్ చేస్తారండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి షిఫ్ట్ 1 వాళ్ళకి. షిఫ్ట్ 2 వాళ్ళకి 11:15కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మీకు ఇక్కడ 1 అవరే కదండి, 10 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది. ఇన్ కేస్ లేట్ అయినా కూడా 10:30 కల్లా ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ అయినా కూడా మీ 1 అవర్ అనేది మీకు ఇచ్చేస్తారండి, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు 1 అవర్ అనేది ఎగ్జామ్కి మీ టైమింగ్ మీకు ఇచ్చేస్తారు. 1.5 అవర్ అనేది ఇచ్చేస్తారు, ఓకేనా. సారీ అండి, 90 మినిట్స్ కదా, 1 అవర్ కదా, 90 మినిట్స్, 1.5 అవర్. సో అంటే 10:30 వరకు జరుగుతుంది ఎగ్జామ్. ఇన్ కేస్ కొంచెం లేట్ అయినా 11 వరకు మీకు అనేది టైం ఉంటుంది. అంటే ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయినా కూడా మీ 90 మినిట్స్ అనేవి మీకు ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకైతే 11:50కి ఎగ్జామ్ లోపలికి అలౌ చేస్తారండి. రిపోర్టింగ్ టైం 12:15కి గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా మీరు 11:45, 12 కల్లా లోపలికి వెళ్ళిపోండి, బెటర్ 12 కల్లా. సో ఎక్కువ టైం ఉంది కదా, నేను బయట ఉంటాను, లేదంటే అటు అలా వెళ్ళి తిరిగి వస్తాను, సో ఇలాంటివి ఏం పెట్టుకోకండి, డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోండి, ఓకేనా. సో 12:45 కల్లా మీకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. షిఫ్ట్ 3 వాళ్ళకి 3కి అనేది రిపోర్టింగ్ టైం అండి. సో నాకు షిఫ్ట్ 3 పడింది, నేను ఎగ్జామ్ రాసాను 3:30 అండి ఎగ్జామ్. నేను 3:15 కల్లా వెళ్ళిపోయాను లోపలికి, 3:15 కల్లా లోపలికి వెళ్ళిపోయాను. సో మీరు 3:30 కల్లా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే బెటర్, లోపల ఏమన్నా మీరు ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడడానికి కూడా కొంచెం సరిపోతుంది. సో 4కి అనేది గేట్స్ క్లోజ్ చేసేస్తారండి, 4:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఎగ్జామ్ టైమింగ్స్ అయితే ఇవేనండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అనేది సో ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను.
సో మీరు ఎగ్జామ్ హాల్లోకి స్టార్ట్ అవ్వగానే మీ ఆధార్ అనేది వెరిఫై చేసి మీకు అనేది ఫ్లోర్ అలాట్ చేస్తారండి. ఈ ఫ్లోర్లో వెళ్ళి కూర్చోండి, ఈ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పేసి మీకు ఫ్లోర్ అలాట్ చేస్తారు. అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయబోతారో ఆ ఫ్లోర్ అలాట్ చేస్తారు. సో మీరు ఆ ఫ్లోర్ మీకు చెక్ చేసేసి, అంటే ఆధార్ చెక్ చేసేసి పంపిస్తారు. అండ్ అలాగే మిమ్మల్ని చెక్ చేస్తారండి. చెక్ చేసి అంటే మీ ఇయర్ రింగ్స్ కానీ ఇలా గోల్డ్ చైన్స్ కానీ, సో మొబైల్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేసి పంపిస్తారండి. లోపలికి పంపించిన తర్వాత మీరు ఫ్లోర్కి వెళ్ళాలి. సో అక్కడ మీకు వాళ్ళ అక్కడ ఉంటారు, స్టార్టింగ్లోనే ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ ఈ కాల్ లెటర్ పైన ఈ కాల్ లెటర్లో ఒక హాఫ్ అనేది వాళ్ళు తీసుకొని మీకు ఒక హాఫ్ ఇచ్చేస్తారు పేపర్ని. అక్కడే ఒక పెన్ ఇస్తారండి, పెన్ను కూడా ఇచ్చేస్తారు. అంటే మీరు పెన్ను కూడా క్యారీ చేయాల్సిన పని లేదు, వాళ్ళే పెన్ ఇస్తారు. రఫ్ పేపర్స్ అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందే ఇస్తారండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక 2 లేదంటే ఒక 5 మినిట్స్ ముందు అలా ఇస్తారు. 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ముందు అలా ఇస్తారు. సో బట్ పెన్ అయితే ఇచ్చేస్తారండి, తీసుకోవచ్చు. తర్వాత మీరు వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మన ఆధార్ చెక్ చేస్తారు. అండ్ మీ మీ ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే లైవ్ ఫోటో తీసుకుంటారండి, లైవ్ ఫోటో తీసుకుంటారు అక్కడ. మనకి ఆధార్ కార్డ్స్ తీసేటప్పుడు తీసుకుంటారు కదా, సో అలాంటి ఫోటో. సో ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు, ఫోటో తీస్తారు. అండ్ మీకు అనేది కంప్యూటర్ అనేది అలాట్ చేస్తారు. ఓకేనా, మీకు చెప్తారు ఈ కంప్యూటర్ దగ్గర కూర్చోండి అని చెప్పి ఆ కంప్యూటర్ దగ్గర కూర్చోవాలి. సో మీకంటూ ఒక కంప్యూటర్ అలాట్ చేసేస్తారు. సో మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళే వచ్చి సైన్స్ చేయించుకుంటారు, అన్ని ప్రాసెస్ అంతా వాళ్ళే చేసుకుంటారు. సో అలాగే మనం ఏంటంటే ఈ కాల్ లెటర్లో మనకి ఒక ప్లేస్ ఇచ్చింటారు, ఇలా లైన్స్ ఇచ్చింటారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఏం ఫిల్ చేయాలంటే మ్యాటర్ అనేది కంప్యూటర్ పైనే ఉంటుంది. సో కంప్యూటర్ పైన ఉంటుంది, చూసి ఫిల్ చేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫిల్ చేయాలండి, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా ఫిల్ చేయాలి మీరు అనేది ఆ మ్యాటరు. ఫిల్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు చెప్తారు. బట్ నేను కూడా చెప్తున్నాను. సో అక్కడ ఫిల్ చేయండి, జస్ట్ అక్కడ చూసేసి ఇక్కడ రాసేయడమే, ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అది మీ కంప్యూటర్ అలా చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా. సో ఇదండి మ్యాటర్ వచ్చేసి. ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత సో ఇంకోటి ఏంటంటే అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి. సో మీరు ఎగ్జామ్కి లోపలికి కొంచెం ముందే వెళ్తే ఈ వాటర్ ఎక్కడ ఉన్నాయి, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ యూజ్ అవుతాయి అనుకుంటే యూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇవన్నీ మీరు ముందే ఎగ్జామ్లో వెళ్ళే లోపలే, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపలే కంప్లీట్ చేసుకొని వచ్చి ప్రశాంతంగా మీ సీట్లో మీరు కూర్చోండి. మీ కంప్యూటర్ ఎక్కడైతే అలాట్ చేస్తారో ఆ ప్లేస్లో కూర్చోండి, బెటర్. ఓకేనా. సో ఓవరాల్గా ఇదేనండి ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందా అనుకుంటాను. సో ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ కాల్ లెటర్లో ఒక ఫోటో అనేది పేస్ట్ చేయాలండి. సో చూసుకోండి, ఖచ్చితంగా పేస్ట్ చేయాలి, లేదంటే అక్కడికి వెళ్ళాక ప్రాబ్లం అవుతుంది. ఇంట్లోనే పేస్ట్ చేసుకొని వెళ్ళండి, బెటర్. నెక్స్ట్ వచ్చేసి 2 ఫొటోస్ అనేది తీసుకెళ్ళండి, బెటర్. ఈ కాల్ లెటర్ అనేది ఒకటే కాకుండా ఇంకోటి అడిషనల్గా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. అంటూ 2 ఫొటోస్ అనేది తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒరిజినల్ ఫోటో ఐడి ఒరిజినల్ ఫోటో ఐడి ఏంటంటే మన ఒరిజినల్ ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, పాస్పోర్టు. సో ఇవన్నీ ఒరిజినల్లే తీసుకెళ్ళండి. అంటే మీరు జిరాక్స్ కానీ సో ఇవన్నీ పనిచేయవు. ఇన్ కేస్ లేదంటే ఈ పాన్ కార్డ్ ప్రింట్, సో ఈ పాన్ కార్డ్ ప్రింట్ అయినా సరిపోతుంది అన్నారు. బట్ నేనైతే సజెస్ట్ చేయనండి, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఎలా తీసుకెళ్ళండి, సరిపోతుంది. ఓకేనా. సో గర్ల్స్కి అయితే ఇయర్ రింగ్స్ తీసేయండి, హ్యాండ్ రింగ్స్ కూడా తీసేయమంటారు. సో పట్టీలు పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగే మీకు ఇన్కేస్ మీ చైన్ తీయమంటే వాళ్ళు కనుక ప్లాస్టర్ వేసేస్తారు, డాలర్స్ ఏమైనా ఉంటే. సో చెప్తారు వాళ్ళే. ఓకేనా. కాళ్ళ పట్టీలు కూడా తీసేయమంటారు. ఇంకేం లేవులండి. ఇయర్ రింగ్స్, హ్యాండ్ రింగ్స్,
అండ్ పట్టీలు తీసుకెళ్ళడానికి అయితే వీల్లేదు. ఓకేనా, బెటర్ గోల్డ్ కనుక అయితే ఇంట్లో క్యారీ చేయకండి, ఇంట్లో పెట్టేసి వెళ్ళండి బెటర్. వాటర్ బాటిల్ మా దాంట్లో అయితే అలౌ చేశారండి, లేబుల్ లేకుండా. సో మీ దాంట్లో అలౌ చేస్తారో లేదో తెలీదు. సో మీకు రిపోర్టింగ్ టైమింగ్స్ కూడా మీకు నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. బట్ చెప్తున్నాను ముందు, ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ రాసిన వాళ్ళకైతే వెరీ వెల్ ఐ నో. బట్ ఎవరైనా రాయని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ చేయించుకొని మీకు ఒకటి లోపలికి కొంచెం, అందుకే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1/2 అవర్ 15 మినిట్స్ అనేది ముందే వెళ్ళిపోండి అని చెప్పాను నేను. ఓకేనా, సో ఇదేనండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఎగ్జామ్ స్టార్ట్ ఎలా చేయాలి అంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి, సో రీజనింగ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అర్థమెటిక్ ఆర్ జిఎస్ అనేది మీ చాయిస్ అండి. ఎందుకంటే అర్థమెటిక్ కొంచెం టైం టేకెన్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ జిఎస్ చూసేసిన తర్వాత అర్థమెటిక్ చూస్తే బ్యాలెన్స్ టైం అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. చూడండి, ఫస్ట్ అయితే రీజనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇదైతే పేపర్ ఎన్నిసార్లు చూడాలి, సో ఇంకొక వీడియో చేస్తానండి. ఐ హోప్ 7th ఆగస్ట్ ఎవరికి ఎగ్జామ్ లేదనుకుంటున్నాను. ఓకేనా, సో ఎగ్జామ్కి ఏమేమి క్యారీ చేయొచ్చు అనే దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి మీకు. ఓకేనా, సో ఈ వీడియోకి అయితే ఇన్ఫర్మేషన్ ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తాను. అలాగే అలాగే ఓవరాల్గా సేఫ్ స్కోర్ ఎంత అండ్ సబ్జెక్ట్ వైజ్ సేఫ్ స్కోర్ ఎంత కూడా చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు